ఇక విజయవాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. డీజిల్ పెట్రోల్ కొరత రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడిందని నిరసన వ్యక్తం చేశారు. ఆటోలు, గూడ్స్ వాహనాలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఇంధన కొరతను సృష్టించి ధరలు పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. డీజిల్ కొరతతో వాహనదారులు అల్లాడుతుంటే పాలకులు, అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెట్రోలు, డీజిల్ దొరక్క జనం అల్లాడిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం మాత్రం కొరత లేదు అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. కళ్ళుండి చూస్తే ఎవరికైనా సరే కనపడతా ఉంటాయి. పెట్రోల్ బంకుల దగ్గర జనం బారులు తీసి గంటల తరబడి వేచి ఉంటా అంటే ఈ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని కూర్చుందా? మొన్నటిదాకా గ్యాసు దానికి ధర పెంచారు, ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేశారు. రేపు ఎన్నికలు అయిపోగానే మళ్ళీ పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచడం కోసం కుట్ర పన్ని గవర్నమెంట్ కొరత సృష్టిస్తూ ఉంది. ఆయిల్ కంపెనీలు కొరత సృష్టిస్తూ ఉన్నాయి. మోడీ గారు అమెరికాకి లొంగిపోయి రష్యా, ఇతర దేశాల నుండి కొనుగోలుకి ఆపేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరవాలి. అన్ని బంకుల్లో కూడా కొరత లేకుండా సరఫరా చేసి ప్రజల్ని కాపాడాలని కోరుతున్నాం. మోడీకి భజన చేయటం కాదు, కేంద్రానికి భజన చేయటం కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఉండి రాష్ట్రానికి కావాల్సిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ లాంటివి సక్రమంగా పొందేట్టుగా చేయాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనకు మేము శ్రీకారం చుడుతున్నాం. ఆందోళన ఉధృతం చేస్తాం. గవర్నమెంట్ కళ్ళు తెరవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారం నుంచి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు ఆయనకి కనపడటంలా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఆయనకి వెళ్ళడంలా, ఏమీ కనపడటంలా. కానీ ముఖ్యమంత్రి మాత్రం చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి దానికి తేడా కనపడతా ఉంది. ఎందుకని పెట్రోల్ బంకుల దగ్గర జనం కోరుతా ఉన్నారు, జనం పోగై ఉంటా ఉన్నారు, బళ్ళు లైన్లో ఉంటా ఉన్నాయి. ఏంటి కారణం అని చెప్పనేటువంటి అడుగుతూ ఉన్నాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి సప్లై సక్రమైనటువంటి పద్ధతుల్లో లేకపోవడం వల్ల ఇది జరుగుతుందని చెప్పనేటువంటిది మీరు సూచిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఆయిల్ కంపెనీలు కనుక అదే కనుక చేస్తే నువ్వేం చేస్తా ఉన్నావయా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతున్నాం. నువ్వేం చేస్తా ఉన్నావయా మోడీ గారు అని అడుగుతున్నాం. అంటే మీ ఇద్దరు కలిసి యుద్ధం పేరు చెప్పి తర్వాత రేట్లు పెంచుకుందామనే పెట్రోలు, డీజిల్, గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లకు అవకాశం కల్పించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేటువంటి దానికి ప్రయత్నం చేద్దామనే ఏంటి మీరు చేస్తా ఉన్నటువంటిది? ఖచ్చితంగా జరుగుతున్నది అదే. అందుకనే మేము చెప్తా ఉంది, సరఫరాని పునరుద్ధరించండి, మార్కెటింగ్ కంపెనీల నుంచి పునరుద్ధరించండి. ఊరికినే పేపర్లో, ప్రకటనలో వాగాడంబరాలతో వార్నింగ్లు ఇవ్వడం కాదు కావాల్సింది. ప్రజలకి ఈ కృత్రిమ కొరత నుంచి బయటేసి దీన్ని నివారించండి, పెట్రోలు, డీజిల్ సక్రమంగా అందించేలా ప్రయత్నం చేయండి అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరికి బానిస అవుతున్నాయంటే ఆయిల్ కంపెనీలుగా బానిస అవుతా ఉన్నావా అని అడుగుతున్నాం. అందుకనే కృత్రిమ కొరతని సృష్టిస్తే ఆ కొరత నిన్ను వెన్నాడద్దని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణం పెట్రోలు, డీజిల్, గ్యాసు కొరతని నివారించి సప్లై ఇచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.